మహబూబాబాద్ జిల్లా మరిపెడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనానికి ఇంటి యజమాని తాళం వేశాడు. ప్రభుత్వ కళాశాలను ఓ అద్దె భవనంలో గత 6 ఏళ్లుగా కొనసాగిస్తున్నారు. అయితే సమయానికి అద్దె కట్టడం లేదని యజమాని చెబుతున్నాడు. మా హాస్టల్ కొడుకు కూడా ఈ లెక్కేసుకొని 1,00,000 ఆయన అంటే సరిపోతాయి అనుకున్నాడు. నడుస్తున్న నేపథ్యంలో సుమారుగా 10 నెలల కేవలం 10 నెలలకు సంబంధించిన రెంట్ మాత్రమే చెల్లించారు. మిగిలిన 6 సంవత్సరాల పాఠశాల మా సొంత పాఠశాల నిర్వహణ జరిగింది. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ బిల్డింగ్ని పాఠశాలను మూసివేసినాం. తర్వాత గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వాళ్ళు నూతన బిల్డింగ్ కోసం మా దగ్గర రావడం జరిగింది. వచ్చినప్పుడు వారి యొక్క నామ్స్ ప్రకారం వాళ్ళకి కిరాయికి ఇచ్చినాం. నెలకు వచ్చేసి 33,000 చిల్లర ఎస్ఎఫ్టీ ప్రకారం ఆ విధంగా వారికి ఇవ్వడం జరిగింది. నేటి వరకు ఓన్లీ 10 నెలలు మాత్రమే మాకు కిరాయి ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి 2020 నుంచి 26 ఫిబ్రవరి వరకు ఇంతవరకు ₹1 కూడా కిరాయి రాలేదు. అయితే గతంలో మేము దీనిలో పాఠశాల ఒక విద్యా వ్యవస్థను నిర్వహించినాం కాబట్టి సరే ఈ పాఠశాలలో ఈ భవనంలో ఒక విద్యా వ్యవస్థ నడుస్తున్న ఉద్దేశంతో కిరాయి రానప్పటికీ మేము ఓపికతోటి వారిని కొనసాగించడం జరిగింది. ఆ సందర్భంలో పలుసార్లు కిరాయి కోసం జిల్లా కలెక్టర్ని కానీ అదేవిధంగా అధికారులను కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల్ని కూడా కలవడం జరిగింది. 2-3 సార్లు వస్తుందని చెప్పేసి బిల్ పెట్టినా చెప్పేసి చెప్పారు. కానీ మాకు ఎలాంటి అద్దె రాలేదు. మొన్న వారం రోజుల క్రితం కళాశాల ప్రిన్సిపాల్ మాకు ఫోన్ చేసి ఈ కళాశాలని ప్రభుత్వ బిల్డింగ్లోకి షిఫ్ట్ చేస్తున్నాం, మీకు సమాచారం ఇవ్వడం కోసం తెలియజేయడం జరుగుతుందని చెప్పారు. అయితే మేమేమన్నాం అంటే మరి మాకు కిరాయి ఇవ్వకుండా మీరు ఇన్ని సంవత్సరాలు దీంట్లో నిర్వహణ చేసుకోను ఇప్పుడు కాల్ చేస్తామంటే మా కిరాయి సంగతి ఏందని చెప్పేసి వారిని ప్రశ్నించడం జరిగింది. అది మీకు గవర్నమెంటు ఇచ్చేది కాబట్టి మేము మీకు సమాచారం ఇవ్వాలి కాబట్టి ఇచ్చినామని చెప్పి ప్రిన్సిపాల్ చెప్పారు. అయితే మేమేమంటున్నాం అంటే ఇన్ని సంవత్సరాలు మేము ఆగినాం, మా యొక్క కిరాయిని మాకు క్లియర్ చేసిన తర్వాత మీరు బిల్డింగ్ని ఖాళీ చేయమని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. దాంట్లో నేను చేసేది ఏం లేదు, అధికారులు ఎట్లా నిర్ణయం తీసుకుంటే అట్లనే ఉంటుందని చెప్పేసి ప్రిన్సిపాల్ చెప్పడంతో మా కిరాయి కావాలనేటువంటి ఉద్దేశంతో మా యొక్క వారి యొక్క కార్యాలయానికి తాళం వేయడం జరిగింది. మొత్తం కూడా ₹23,55,000 ప్రభుత్వం నుంచి కిరాయి రావాల్సి ఉంది. ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఆగినామంటే ఒక విద్యా వ్యవస్థ విద్యార్థులకు ఇబ్బంది కలగొద్దు అనే ఉద్దేశంతో ఆగకుండా వచ్చినాం. ఇంకా 1 ఇయర్ కూడా ఆగేవాళ్ళం కావచ్చు. కానీ ఈ పాఠశాల ఈ యొక్క బిల్డింగ్ని కాల్ చేసిపోతున్నారు కాబట్టి బిల్డింగ్ ఉన్నప్పుడే వాళ్ళు కిరాయి లేదు. మరి ఈ బిల్డింగ్ కాల్ చేసినాక మేము ఎవరిని అడగాలి? మాకున్నటువంటి ఒక ఆధారం పోతే మళ్ళీ మేము ఎవరిని గట్టిగా ప్రశ్నించాలనే ఉద్దేశంతో ఈ సమస్యని పరిష్కరించిన తర్వాతనే మీరు ఖాళీ చేయని చెప్పేసి కార్యాలయానికి తాళం వేయడం జరిగింది. నాది మా బ్రదర్ ఇద్దరు పొత్తులో ఉన్నది. మా బ్రదర్కి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫోన్ చేశారట, కిరాయి బిల్డింగ్కి తాళం వేసారనే సమాచారం తెలిసి. అయితే ఇన్ని రోజులు మేము నడవనిచ్చినాం కానీ వారు కిరాయి చెల్లించకుండా బిల్డింగ్ కాల్ చేస్తున్నారు కాబట్టి మరి బిల్డింగ్ కాల్ చేసిన తర్వాత మేము ఎవరిని అడగాలనే ఉద్దేశంతో
దీనికి తాళం వేయడం జరిగిందని చెప్పి సమాధానం చెప్పడం జరిగింది. వచ్చినాయి అంటున్నారు, కానీ ఇంతవరకు మేము పలుమార్లు దీని గురించి హైదరాబాద్ లెవెల్లో, అదేవిధంగా మంత్రులను కూడా కలవడం జరిగింది. బట్టి విక్రమార్క గారిని కలిసినాము, అదేవిధంగా సంబంధిత మన ప్రభుత్వ వైపు గారిని కలిసినాము. వారు కూడా బిల్లు రావడం కోసం కృషి చేశారు, కానీ ఏదో అనివార్య కారణాల వల్ల బిల్లు అయితే రాలేదు. మేము కూడా ఈ యొక్క సొంత బిల్డింగ్ని వారు కిరాయికి ఇచ్చి మేము కిరాయిలోనే ఉంటున్నాం. ఇప్పుడు ప్రజెంట్ మేము ఉండేటువంటి ఇల్లు కూడా కిరాయి. ఈ కిరాయి రాక మేము బయట కిరాయి చెల్లించుకుంటూ ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి మాది బిల్లు ఏదైతే క్లియర్ చేసి మీరు కాల్ చేయాలని చెప్పేసి తాళం వేయడం జరిగింది.